సో నాకు రాజేంద్ర ప్రసాద్ గారి టైర్ ని చూసినప్పుడు స్టార్ వార్స్ లో ఓబీవాన్ కెనోబి అని ఉంటారు. బేసికలీ జెడైజ్ ఉంటారు స్టార్ వార్స్ లో. ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది నాకు. ఇట్స్ హోప్ మావా. ఇప్పుడు ఈ పర్టికులర్ షార్ట్ చూసిన తర్వాత వాలీ సినిమా గుర్తొచ్చింది. హోప్, దాని అర్థమే హోప్. సో నాకు ఫస్ట్ ఇది చూసినప్పుడు నాకు అనిపించింది, స్నోక్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది స్టార్ వార్స్ లో. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. హెడ్ కూడా ఇలాగే ఉంది కదా. హలో గైస్, హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారి నాట్ సారీ. హలో ఫ్రెండ్స్, ఐ మీన్ కాంప్లెక్స్. అంతా గ్రీన్ గ్రీన్ గా ఉంది. ఆడి ఎడార్లో ఉన్నాడు, నేను కాంప్లెక్స్ లో ఉన్నా. వీఆర్ ఆల్సో వేరింగ్ గ్రీన్. ట్రైలర్ చూసావు? మనం బుజ్జి అండ్ భైరవకి మాట్లాడుకున్నప్పుడే మనం చాలా స్టఫ్ మాట్లాడుకున్నాం. అప్పుడు కామిక్స్ గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం. ఫైన్. కానీ ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే, బేసిక్ టుడేస్ ఎజెండా ఇస్ వన్ సెకండ్ అలా నేను హవర్ చేసుకుంటూ జస్ట్ షార్ట్స్ చూపిస్తా ఉంటాను. మ్యూజిక్ రాదు, ఏమీ రాదు, రియాక్షన్ వీడియో కాదు ఇది. ట్రైలర్ ఎవ్రీ షార్ట్ ని మెల్లగా చూస్తూ ఏమేం డీటెయిల్స్ కనిపించినాయో అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్దాం. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకలా అనిపించింది. అఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది కదా. పవన్ కి కొన్ని హాలీవుడ్ మూవీస్ రిజంబులెన్సెస్ కానీ, లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ రిజంబులెన్సెస్, కొన్ని ఫ్రేమ్స్ రిజంబులెన్సెస్ అనిపించినాయి అన్న ఉంటే పవన్ చెప్తా ఉంటాడు. మీరు కూడా చెప్పండి. సో అలా అన్ని డిస్కస్ చేద్దాం బేసికలీ. లెట్స్ గో. ఇది ఫస్ట్ ఏంటి మ్యూట్ లో పెట్టానా అనుకున్నాను. ఏంటి సౌండ్ లేదని చెప్పి పెంచేశాను ఒకేసారి. పెంచిన వెంటనే ప్రో అని ఒకేసారి సంగం పెద్దగా వచ్చింది. మళ్ళీ ఏం తగ్గించా. ప్రాంక్ చేశారు నాగిన్. అమ్మా నిజంగా ప్రాంక్ అయ్యా. రామ్ సెంటే సూపర్ చాట్. నాగి చాలా బాగా ప్లాన్ చేశాడు. థియేటర్లో అందరినీ తగలెట్టేస్తాడు. మంచిగా తగలెడితే నా స్కిన్ కేర్ రొటీన్ లో బర్నాల్ యాడ్ చేసుకోవడానికి కూడా నేను రెడీగా ఉంటాను బ్రో. సో ప్రాబ్లం ఏం లేదు. మంచిగా తగలబెడితే తగలబెట్టించుకుంటే నాకు ప్రాబ్లం ఏం లేదు. గిల్లితే గిల్లించుకుంటా టైప్స్. నేను మోస్ట్గా ఎక్సైట్ అయింది ఏంటంటే, ఏముందరా కట్అవుట్ ఏమన్నాడు ప్రభాస్ అన్న. అండ్ అట్ ద సేమ్ టైం సూపర్ క్యారెక్టర్, ఫన్ ఉండేలాగా ఉంది. చూద్దాం, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అన్న జోన్లో ఉన్నా. ఇప్పుడు వీళ్ళు రెండు మాట్లాడతారు కదా. రాజేంద్ర ప్రసాద్ గారేమో భూమి స్టార్ట్ అయినప్పుడు, ఈ లోకం స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫస్ట్ సిటీ, అండ్ దెన్ రాయాసేస్ ఈ వరల్డ్ లో మిగిలిన ఆఖరి సిటీ అని చెప్పి కాశీ అంటారు కదా. సో ఈ వరల్డ్ లో ఏమీ లేదు, ఇంకా ఇది ఒక్కటే ఉంది. అండ్ బికాస్ ఓన్లీ దిస్ ప్లేస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్, డిఫరెంట్ రేసెస్, be it Asians, South Asians, Africans, Americans, everyone is migrating to Kashi. అంటే ఇప్పుడు ఎల్పిఓనో ఏదో యూనివర్సిటీ ఉంటది కదా, ద వరల్డ్ ఈస్ హియర్ అని చెప్పి. ఆ ట్యాగ్ లైన్ కాశీకి ఇప్పుడు పర్ఫెక్ట్ సింక్ అయిపోతుంది. ద హోల్ వరల్డ్ ఈస్ హియర్. ఆ ల్యాండ్ పైకి ఉంది, అంటే వ్యాలీస్ లాగా ఉన్నాయి. నాకు తెలిసి అదంతా డ్రైడ్ అప్ గంగా మేబీ. మొత్తం డ్రై అయిపోయి, గంగా నది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అది ఒక ఎడార్లా మారిపోయింది అని అనుకుంటున్నాను. ఈ పాయింట్లో దేర్ ఇస్ ఎ బోర్డ్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇదంతా గంగా నది అని చెప్పి. సో దిస్ మైట్ బి గంగా ఘాట్. ఇది అది గంగా ఘాట్ అయి ఉండొచ్చు. అండ్ నీకు తెలుసు కదా, ఇప్పుడు గంగా నది దగ్గర చాలా చోట్ల కాలుస్తారు, అంటే లైక్ అక్కడ శవాల్ని కాలుస్తారు. అది క్రిమేషన్ అది జరుగుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్న బోర్డు వాట్ ఇట్ రీడ్స్ ఈస్ దట్ ఇన్స్టెంట్ క్రిమేట్ 500 యూనిట్స్. నేను అదే అందాం అనుకుంటున్నా. ఇప్పుడు కాశీలో ఉన్న ఘాట్స్ అన్నిటిని ఎలా చూపిస్తారు ఫ్యూచర్ లో అనేది. మొత్తం అంతా ఎలక్ట్రిక్ క్రిమేషన్ లే. కొట్టి తేవడానికి కట్టెలు ఎక్కడ ఉన్నాయి, చెట్లు ఎక్కడ ఉన్నాయి, మొత్తం ఎలక్ట్రిక్ ఊఫ్ అని ఎగిరిపోతాయి అనుకుంటా. క్షణంలో మన్మథ సినిమాలో అని చేస్తారు కదా, బూడిదైపోద్ది. అలా చనిపోతే కాశీకి వెళ్ళి చనిపోవాలి మోక్షం కోసం అని. మేబీ ఆ యాంగిల్ కూడా ఉండొచ్చేమో. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. బ్రతికి ఉండాలంటే అక్కడికే వెళ్ళాలి, అక్కడికి చావడానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇక్కడ అపరెంట్లీ దే హ్యావ్ వాటర్ అప్ దేర్ అంటే, మనం ఆల్రెడీ ఇదివరకు చేసిన వీడియోలో నేను చెప్పా, గంగా నది కనపట్లేదు, కాంప్లెక్స్ లో మొత్తం వాటర్ అంతా దాచేసుకుని బేసిక్ నెసెసిటీ ఆఫ్ వాటర్ కూడా జనాలకి ఇవ్వకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారని మనం ఏమైతే గెస్ చేసామో అది ఒక్క లైన్ తో ట్రూ అయిపోయింది. మజా వచ్చింది నాకు అసలు. అరే అనుకున్నాం, గెస్ కొట్టాం రా, బానే అనుకున్నాం. ఇలాంటివి అనుకుంటే మంచిగా అనిపిస్తుంది. అది ఇట్స్ ద స్మాల్ హ్యాపీనెస్ దట్ యు ఆల్ గెట్.
ఇదిగో అసలు ఇది ఏంటో నాకు అర్థం కాదేమో అసలు. ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఏంటి, ఈ బీయింగ్ ఏంటి. ఇక్కడ నువ్వు చూస్తే అబండెన్స్ ఆఫ్ వాటర్ ఉంది, ప్రతి పిల్లర్ నుంచి వాటర్ పడతానే ఉంది, ఫ్లో అవుతానే ఉంది. లిఫ్ట్ లాగా పైకి ఎత్తుతుంది కదా, ఈ పైకి ఎత్తే వాళ్ళు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించారు. ఇప్పుడు దేర్ ఆర్ 3 పీపుల్ హియర్. వీళ్ళు ముగ్గురులో 2 విలన్ క్యారెక్టర్స్ అన్నమాట. ఎందుకంటే దిస్ మ్యాన్ ఈజ్ శాశ్వత్ చాటర్జీ, అదే సుప్రీం లీడర్ యాస్కిన్ ఒక ఆయనే ఉంటాడు అని అంటాడు కదా, ఇతనేమో ప్రొఫెసర్ స్నేప్, అదే కొంచెం జుట్టు ఇలా ఉండి. అండ్ దిస్ మ్యాన్ ఈజ్ ఫస్ట్ వచ్చిన దాంట్లో వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అంటాడు చూడు, అది ఇతను. సో వీళ్ళ ముగ్గురు పైకి వెళ్తున్నారు ఈ ప్లేస్ లో. కలిగి ఉండే ప్లేస్ అంటావా నువ్వు? మేబీ నేను అలాగే అనుకుంటున్నా, కానీ పర్ఫెక్ట్ గాల్లో మెడల్ కట్టదంటే ఇట్లా కడతారు ఫ్రెండ్స్, గాల్లో మెడల్. మేబీ కలి లివ్స్ దేర్ సమ్వేర్ ఇన్యాక్సెసిబుల్ టు ఎనీవన్. అంటే అదొక్కటే మార్గం ఇంకా అక్కడికి వెళ్ళడానికి, ఇంకా వేరే వే ఏమీ లేదు. Zero Phrase commented that is where project K is happening. Okay, that might be the base. అక్కడే ప్రాజెక్ట్ కే వెళ్ళొచ్చు. ఎక్స్పెరిమెంట్స్ జరిగే ప్లేస్ అయి ఉండొచ్చు. Only few people have access to that place. Yeah. If I'm not wrong. వెనకాల చూసావా, లైగర్ ఉన్నాడు విజయ్ దేవరకొండ వెనకాల. అదిగో విజయ్ దేవరకొండ చాలా క్రాస్ బ్రీడ్. వీళ్ళు ఏంటి వీళ్ళ పేర్లు ఏంటి? రైడర్స్ కదా, రైడర్స్. అండ్ ఇంకోటి నరుటో షిపుడిన్ అనేది ఒక కామెంట్ వచ్చింది. విలన్ నేమ్ యస్కిన్, రివర్స్ లో నిస్కై ఆర్ నిశ్చయ్ is also other name of Lord Vishnu. Kamal Hassan tells himself as a child of prophecy and God. The meaning of Nischay is decision confirmed or other name of Lord Vishnu. చాలానే పెట్టారు. నాకు తెలిసి నేను ఒక యానిమల్ ని ఇక్కడే చూసా ఫస్ట్ టైం, ఎందుకంటే వాటికి కావాల్సిన రిసోర్సెస్ ఇక్కడే ఉన్నాయి. కింద ఎక్కడ ఒక్కను కూడా చూడలేదు, ఎలకను కూడా చూడలేదు. ఈవెన్ బుజ్జి అండ్ భైరవాలో కూడా లేవు కదా. లేవు. ఇక్కడ కాంప్లెక్స్ ఇరుక్కు. సో ఈ సిటీ అంతా దాటి ఇక్కడ దేర్ విల్ బి ఏ టెంపుల్. సో దిస్ ఈస్ ది టెంపుల్ టు విచ్ ద రోబో కమ్స్ ఫస్ట్ దాంట్లో. ఇన్ దిస్ ఓన్లీ అశ్వత్థామ బుడుక్కుమని హీ వేక్స్ అప్ ఫ్రమ్ దట్ హైబర్నేషన్. వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఇఫ్ ఐఎమ్ కనెక్టింగ్ ద డాట్స్ రైట్, ఫస్ట్ రోబో వస్తుంది, తర్వాత అశ్వ అంకుల్ విల్ వేకప్ ఫ్రమ్ హైబర్నేషన్. అక్కడ ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. అశ్వ అంకుల్ మొత్తం కవర్ అయిపోయి ఉండి ఫేస్ కూడా కనిపించదు, ఇంకా ఇలా బుడుక్కుమని తిప్పి సమ్ ఫైట్ జరుగుద్ది రైడర్స్ తో. ఆ ఫైట్ జరిగింది, రాయా విల్ సీ ఇట్, చూసి అమ్మా దిస్ మ్యాన్ ఇస్ సమ్ సూపర్ హీరో, డిప్రి చేస్తున్నాడు. మేబీ దెన్ రాయా విల్ సే, నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా. అమితాబ్ బచ్చన్ కి ఒక ఇంట్రడక్షన్ ఫైట్ లెక్క అమితాబ్ బచ్చన్ లేవగానే ఒక ఇంట్రో ఫైట్ విత్ రోబో, ఆ తర్వాత మంచి ఫైట్ 4 ఎత్తుతున్నాడు అశ్వ అంకుల్. మొత్తం అశ్వ అంకుల్ కి మంచి సెటప్ ఉంది ఇందులో. అశ్వ అంకుల్ కూడా ఇస్ అ హ్యూజ్ సెటప్. మామూలు 9 అడుగులు ఉన్నాడు అనుకుంటా. మనీ అప్పటి వరకు లేనిది ఇప్పుడు మనం ఎలా వచ్చింది అనేది నా డౌట్. అశ్వత్థాముడు లేచిన తర్వాత ఈ స్టోన్ యాక్టివేట్ అవుతుంది కదా. సో దేర్ మైట్ బి సమ్ సెన్సార్స్ ఇన్ కాంప్లెక్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ దిస్ శక్తి స్టోన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈ స్టోన్ అనేది వాళ్ళ మ్యాప్ లో కనిపించి ఉండొచ్చు మేబీ. అందుకనే ఈ నెక్స్ట్ వాళ్ళు అంటారు చూడు, ఇప్పుడు మళ్ళీ పవర్ వచ్చిందంటే అలాంటోడు మళ్ళీ వస్తే సేమ్ జోన్ ఇట్స్ టైం ఫర్ పొలాలు ఎరుగుంటున్నా తగలెట్టేద్దాం. సో నాకు రాజేంద్ర ప్రసాద్ గారి టైర్ ని చూసినప్పుడు స్టార్ వార్స్ లో ఓబీ-వాన్ కెనోబీ అని ఉంటారు, బేసికలీ జెడైస్ ఉంటారు స్టార్ వార్స్ లో. అదిగో కొద్దిగా ఇలా అనిపించింది, ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది నాకు. ఇట్స్ హోప్ మావా. ఇప్పుడు ఈ పర్టికులర్ షార్ట్ చూసిన తర్వాత వాలీ సినిమా గుర్తొచ్చింది, యానిమేటెడ్ సినిమా వాలీ అని ఒకటి ఉంటది తెలుసుగా. వాలీలో కింద పరిస్థితులు ఎలా ఉన్నాయి, అర్త్ మళ్ళీ ఇన్హాబిటబుల్ కాదా అని చూడడానికి ఆడు వెళ్ళినప్పుడు ఒక చిన్న చిగురు ఉంటది, దాన్ని బంధిస్తాడు అనమాట. ఆ ప్లాంట్ ఉంది, గ్రోత్ ఉంది అని చెప్పి. అదే అది మనకి చిన్న బుల్లి థింగ్ లా అనిపించవచ్చు, బట్ వెజిటేషన్, గ్రీనరీ, హోప్, దాని అర్థమే హోప్. ఆశ చిగురించింది అంటారు కదా, లిటరల్లీ ఆశ చిగురించింది బ్రో. సంకల్ప్ ఎస్ఎస్ కామెంటెడ్, బాబు కల్కి సినిమా రోజు ప్రణయ్ ఫస్ట్ డే వీడియో కావాల్సిందే. పేల్తాయి, అన్నీ పేల్తాయి, అన్నీ వస్తాయి.
నేను కొద్దిగా హైప్ ఎక్కించుకున్నా, బట్ అట్ ద సేమ్ టైం మరీ అంత హైప్ కూడా ఎక్కించుకోవాలి. ఎక్స్పెక్ట్ చేయాలి కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మోడ్ లో. బట్ ఇది మన మల్టీవర్స్, ఒక హనుమాన్, ఒక కల్కి వస్త్రం స్లోగా జెండా పాతింగ్. వావ్, ఈ లుక్ అయితే మెంటల్ అయ్యా. ఇది మాత్రం వాట్ ఏ ట్రాన్సిషన్ కదా అసలు, మెంటల్. The first time in our generation that we are seeing Mahabharatam on big screen on the big screen. థింగ్ ఏంటంటే ఇందాక ఐరనీ అన్నది, కడుపుతో ఉన్న వాళ్ళని కూడా చంపాలనుకున్న అశ్వత్థాముడికి గర్భిణిని రక్షించే డ్యూటీ అప్పచెప్పారు. ఫుల్ సర్కిల్ మూమెంట్, ఏ రిడెంప్షన్ ఆర్క్ విచ్ ఇస్ 6000 years లాంగ్. ట్రిప్ అవుతున్నారు మన వాళ్ళందరూ ఆ ఫ్యాక్ట్ కి. అంతే. ఇట్ ఇస్ంట్ an ordinary life that you are giving to birth. మీకెలా తెలుసు? అదే మీకెలా తెలుసు? నాకు తెలియదు. Who do you think దీపికా పడుకొని ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు దీపికా పడుకొని లుక్ ఒకటి వచ్చిందా? ఇదిగో ఇక్కడ ఏదో జరుగుతుంది చూడు. నాకు తెలిసి ఈ ట్రయాంగిల్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది ఏదైతే ఉందో ఇందులో దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని అనిపిస్తుంది నాకు. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే లైక్ ఉన్న విమెన్ లో కూడా బెస్ట్ విమెన్ ని తీసుకుని పిల్లల్ని పుట్టించడానికి, మంచి ఆఫ్ స్ప్రింగ్ ని తయారు చేయడానికి చేస్తున్న ఎక్స్పెరిమెంట్. మ్యాడ్ మ్యాక్స్ లో ఆ మెయిన్ విలన్ గాడు, వాడి పేరు ఏదో ఉంటది. వీడి పేరేంటి? ఇమ్మోర్టన్ జో గాడు కొంతమంది ఆడవాళ్ళని పెట్టుకుని వాడి ఆఫ్ స్ప్రింగ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఎవరు ప్రొఫెసర్ ఈయన ఏదో చూడకూడదని చూసాడు. అత్తాపూర్ బాబా సాక్షాత్కారం అయింది అన్నట్టు. మ్యాడ్నెస్ ఇది. నార్మల్ ఫ్లో లో చూసినప్పుడు సూపర్ హీరో ల్యాండింగ్ ఇదైతే తప్పలేదు. ఈయన సూపర్ హీరో అంటే నేను నమ్మేస్తా, క్వశ్చన్ కూడా చేయను. అరే అమ్మతో వచ్చి ఎలా అలా ఫైట్ చేస్తారు, వాళ్ళ నలుగురిని ఎలా ఎత్తేస్తారా, అది ఇది అంటున్నారు. ఆ క్యారెక్టర్ లోకి మనం బిలీవ్ అయిపోయాం అనుకుందాం. అప్పటి వరకు సినిమాలో మనకి క్వశ్చన్స్ అన్ని రావు, ఎందుకంటే అశ్వత్థాముడు ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వారియర్స్ ఇన్ అవర్ మైథాలజీ. లైక్ హీస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వారియర్. ఫస్ట్ షాట్ వరేవా కన్నులు ఎందుకు జూమ్ బ్యాక్ పన్నా ఫస్ట్ షాట్. హుడెడ్ ఫిగర్ కొద్దిగా డార్క్ అలీలో ఫైట్ చేసి తొబ్బి అందరు ఇంపులు ఎరగొడతా, బాస్ బిచ్ వైబ్స్ ఇవన్నీ. బ్యాక్ హోమ్ యువర్ హీరో టు సో మెనీ అదర్స్ లైక్ మీ. యా ఇన్ భీమవరం. నాట్ జస్ట్ భీమవరం. ఇది ఏంట్రా ఇది అంటున్నారు. ఇది మనం బుజ్జి అండ్ భైరవలో చూసిన హోలోగ్రామ్ టెక్నాలజీ. మనకి బుజ్జి అండ్ భైరవలో ఏదైతే ఆ గ్రీన్ స్టోన్ ప్రభాస్ గారు దొరుకుతుందో, భైరవకి దొరుకుతుందో, అది యూజ్ చేసి ఇక్కడ హోలోగ్రామ్స్ ని పెట్టుకున్నాడు. సో ఏంటి ముగ్గురు ప్రభాస్లు ఉన్నారంటే కాదు, ఇవి తన హోలోగ్రామ్స్ అన్నమాట, అంతే. ఇదిదా ఒక చిన్న సర్ప్రైజ్. టూ హీరోయిన్స్ డబ్బింగ్ మాత్రం గాన్స్ ఎగిరిపోయి. ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ వన్ సైడ్ టు బి ఆన్. ఈ డైలాగ్ అర్థం కాదు. ఇది నేను యాక్చువల్లీ హిందీలో చూసినప్పుడు అర్థమైంది. ఈ వరల్డ్ లో ఒకటే సైడ్ ఉంటది, అది ఓ ఖుద్కి సైడ్ అంటాడు, అంటే అది నీ సైడ్. అది మన తెలుగులో పోట్రావాలి. ఒరే బాబు డైలాగులు ప్లీజ్ రా, కొంచెం పెంట చేయమాకంటారా. ఫర్టైల్ ల్యాబ్ అంట మామా. మనం ఇందాక అన్నది కరెక్టే. ప్రెగ్నెంట్ ఉమెన్ దాంట్లో సంథింగ్ ఏదో జరుగుతుంది. నేమ్ సమ్ 80. ఇది మీ అందరికి తెలిసిందే. కల్కి విల్ బి బార్న్ టు ఎ ఉమెన్ కాల్డ్ సుమతి. సమ్ 80. ఇట్ నేమ్ సంథింగ్ లైక్ సుమతి అని చెప్పి. అండ్ ఆల్సో దేర్ మైట్ బి ఎ ఛాన్స్ దట్ దిస్ స్పెసిమెన్ సబ్జెక్ట్ మైట్ బి 80th సబ్జెక్ట్. కాంప్లెక్స్ ఇన్వాల్వ్మెంట్ అర్జెంట్ కావాలి, కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, 150 days ప్రెగ్నెంట్. పట్టుకోండ్రా బాబు. ఇప్పుడు వస్తాడు అశ్వాంకుల్, లాగ్ వదలబడతాడు. రారా నా కొడుకు బయట రా, నా కొడుక చైతీరా కొండే. అబ్బా అంత సీన్ ఉందా నీలో? జై. దిస్ ప్లేస్ ఈజ్ నాట్ కాశీ, మేబీ దిస్ ప్లేస్ ఈజ్ శాంబల. అండ్ రింగుల చుట్టూ కాయ అంటది కదా, ఇవి మన శాంబలలో చాలా ఇష్టపడతారు, తీసుకెళ్దాం అని చెప్పి తెలిసేను. సో రెబల్స్ స్టే ఇన్ శాంబల మేబీ. ఇక్కడ పెద్ద చెట్టు కనపడుతుందా నీకు వెనకాల? మేబీ ఇందాక వచ్చిన చిగురు ఈ వృక్షం నుంచి అయి ఉంటది. అశ్వత్థామ బ్రింగ్స్ మన దీపిక పడుకుంటూ శాంబల తీసుకొచ్చి ఇక్కడ దాస్తాడేమో, అందుకే నెక్స్ట్ షార్ట్స్ ఉంటాయి. ఇంకా ఊపిరి తీసుకొని ఒక బిడ్డ కోసం ఇంతమంది ఊపిరి వదిలేయడం ఏంటి అని ఈ ఫైట్ తర్వాత అంటదేమో. ఈ ట్రీ చుట్టూరు ప్రేయర్స్ కూడా చేస్తారు అని అనుకుంటారు. అన్నా హ్యాస్ హిస్ ఓన్ మిలీనియం ఫాల్కన్ మూమెంట్ ఇది. మిలీనియం ఫాల్కన్ అంటే అది హ్యాన్ సోలో అని బౌంటీ హంటర్ ఉంటాడని చెప్పాను కదా స్టార్ వార్స్ లో, వాడి షిప్ పేరు మిలీనియం ఫాల్కన్ అన్నమాట. సో ఈ 12 hours
పార్సెక్స్ అండర్ 11 పార్సెక్స్ వెళ్ళాలి. అది ఆడొక్కడే డ్రైవ్ చేయగలడు. ఏమన్నా వచ్చినప్పుడు అలాగే అరుస్తారు. నాకు ఇదే గుర్తొచ్చింది. అన్న అశ్వత్థామ దెబ్బకి ఆగిపోయింది బుజ్జి. ఇదిగో ఈ ట్రీ దగ్గర ఈ పూజలన్నీ చేస్తున్నారు అంటున్నారు ఇందాక. ఇదిగో సేమ్ ట్రీ దగ్గర అశ్వత్థామ ఉన్నారు. అశ్వత్థామ ఇస్ ఆల్సో ఫైటింగ్. సంబలాకి తీసుకొచ్చారు, అదే దీపికా క్యారెక్టర్. సంబలాలో రెబల్స్ దీస్ ఆర్. అమ్మాయి ఇక్కడ చూడు మావా, ఈయన ఎంతున్నాడు, భైరవ ఎంతున్నాడు చూడు. టవరింగ్ పర్సనాలిటీ ఎత్తుకెళ్ళిపోయాడు. యు నో వాట్ ఈస్ దిస్? నేను రన్నింగ్ కామెంటరీ ఇస్తా చూడు. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుద్దేస్తే ఎలా ఉంటది తెలుసా? అలా ఉంటది నేను గుద్దే. ఏం గుద్దాడు మావ, డిబిక్ 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 3 ఎగిరిపోతాయి. వీళ్ళు రైడర్స్ శంభలలోకి వెళ్ళడానికి ఈ కొండ ప్రాంతాన్ని చేస్తున్నారు. నాకైతే అదే గుర్తొచ్చింది. దాని పేరేంటి, మన వైబ్రేనియం, బ్లాక్ ప్యాంథర్. సో నాకు ఫస్ట్ ఇది చూసినప్పుడు నాకు అనిపించింది స్నోక్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది స్టార్ వార్స్ లో. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. హెడ్ కూడా ఇలాగే ఉంది కదా. అసలు ఏమనిపించింది మా ఈ లుక్ కానీ, ఇదేదో ఉంది చూడు ఇలా డిబిక్ మరి ఏదో ఎర్రగా. అసలు ఫస్ట్ క్రేజీ అనిపించింది మనిషి. అసలు ఆయన చూడు, ఆయన తగ్ లైఫ్, భారతీయుడు టూ, ఇప్పుడు ఇది. అండ్ హీస్ 70 years old. దిస్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ ఎ డ్రీమ్ రన్. హీస్ 70. కమల్ హాసన్ ఈజ్ ఎ డ్రీమ్ మ్యాన్. లిటరల్లీ దిస్ ఈస్ ఆర్ట్. కమల్ హాసన్ మూమెంట్ ఇది. డిబిక్ షార్ట్ అయితే మెంటల్ రా అసలు. ఇది బుజ్జి గ్లిమ్స్ లో బుజ్జి ఎలివేషన్ అనుకుంటే తడయ్యా డిబిక్ మని. జై అదిగో షూస్ తో లేచాడు చూసావా? యా, షూస్ ఫైర్ అప్ అయినాయి. ద గాడ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇప్పుడు వరకు ఉన్నందుకు. అండ్ టైటిల్లోనే మన పవన్ది నాన్ సెన్స్ అనే ఛానల్ ఉంటుంది, వెళ్ళి షార్ట్స్ చూడండి. షార్ట్స్ చూసి మీకు నచ్చుతాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ యా గైస్, ఇఫ్ యూ వాంట్ అస్ టు మేక్ ద స్టోరీ ప్రెడిక్షన్, స్క్రీన్ ప్లే ప్రెడిక్షన్ వీడియో సెపరేట్లీ చెప్పండి, కామెంట్స్లో చేస్తాము. థ్యాంక్స్ గైస్. బాయ్ గైస్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే నాన్ సెన్స్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. yes definitely. థ్యాంక్ యూ. బాయ్. ఒకసారి బాయ్ ఫ్రమ్ కాంప్లెక్స్. బాయ్.